పట్టణీకరణ పెరుగుతున్న పట్టణీకరణ నగరీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కూడా ఇది కారణమవుతుంది. పర్యాటకం అట్లాగే ఈ పేరు మీద కూడా ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కూడా పెరిగిపోతున్నది. చాలా ప్రాంతాల్లో ఈ రకంగా చెప్పారంటే వాతావరణ కాలుష్యము, ధ్వని కాలుష్యం పెరుగుతున్నది. ఈ దశలో మెల్లమెల్లగా నగరాలు నరకాలుగా మారుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మౌలిక వసతుల కల్పన లేకపోవడం, మనకు మురికివాడల సంఖ్య పెరగడం ఇట్లాంటివి చూస్తున్నాం. ప్రజలు కూడా కాలుష్యకారక పరిశ్రమల ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కానీ మన వాతావరణ మార్పుల వల్ల కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వీటన్నిటి రూపవానంటే పట్టణీకరణ ఒక ప్లాన్ ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది. అసలు నగరాలకు గ్రామాల నుంచి వలసలు ఎందుకు పోతున్నారు అని ఆలోచిస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా మనకు విద్య ఆరోగ్యాల కోసం అట్లాగే ముఖ్యంగా ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతారు. మెల్లమెల్లగా పట్టణాల్లో కూడా సరిపోక అప్పటికి నగరాలకు పోతున్నారు. అందుకనే మనకు దేశవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు విశాఖపట్నం కూడా కనపడుతుంది. నగరాలు నరకాలుగా మారడానికి మంచి ఉదాహరణ చెప్పాలంటే మన దేశంలో 7 నగరాలు పెద్దగా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఢిల్లీ 3 కోట్ల పైగా జనాభాతో, తర్వాత ఆర్థిక రాజధాని ముంబై, తర్వాత కలకత్తా కునారిల్లిపోయింది. కలకత్తా పాలన వల్ల అప్పటి కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టులు, ఇప్పటి తృణమూల్ కాంగ్రెస్ వల్ల కలకత్తాని పేరులోకి తీసుకోవడానికి వీలు లేకుండా ఉన్నది. కానీ కలకత్తాకు కానీ చెన్నైకి కానీ ఈ ముంబైకి కానీ సముద్రం ఉండడం వల్ల అభివృద్ధికి ఆటంకంగా ఉన్నది. అయినా సరే పెరుగుతూనే ఉన్నాయి వాటికి కూడా. ఇక బెంగళూరు ఒక రకంగా చెప్పాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు చూస్తున్నాం మనం. ఢిల్లీ కాలుష్యం, ఇవన్నీ నగరాలతో ధీటుగా ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ సమస్యలు లేని నగరంగా విస్తరించడానికి పెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్ మెల్లగా విస్తరిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య చూసాం మనకు రైజింగ్ తెలంగాణ 2047 పేరు మీద రేపు డిసెంబర్ 8, 9 కూడా సదస్సు జరగబోతుంది. దానిలో విజన్ డాక్యుమెంట్ కూడా ఇవాళ విడుదల చేశారు. అంటే ప్యూరు రేరు అనే దాని మీద అంటే సిటీ అర్బన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ లోపల మనకు సెమీ అర్బన్, అట్లానే ఆ తర్వాత రూరల్ బేస్లో ఏమేం చేద్దామని ఆలోచన చేస్తున్నారు. మంచిదే కాదంటలేదు. కానీ నరకం అంటే నివాసయోగ్యమైన గ్రామాలు ఉండాలి, నివాసయోగ్యమైన పట్టణాలు ఉండాలి, నివాసయోగ్యమైన నగరాలు ఉండాలి. అంటే నగర విస్తరణ తగ్గాలి. నేను చెప్పాను కదా, ఆక్టోపస్ లాగా పెరగకుండా ఉండాలంటే ప్రభుత్వానికి సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. దీన్ని నేను అంగీకరిస్తూనే కొన్ని మార్పులు చేర్పులు చేస్తే అనవసరంగా పట్టణీకరణ జరగదని. తమిళనాడు చూసుకుంటే 250 పట్టణాలు చిన్న పట్టణాలు ఉన్నాయి. ఎంత చెన్నై పెరుగుతుంది, కానీ ఆ 250 చిన్న పట్టణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అట్లా చిన్న పట్టణాల అభివృద్ధి వైపు మొదలుపోతే అక్కడే విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తే నగరీకరణ తక్కువవుతుంది. పట్టణీకరణ ఆపలేము. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే దేశవ్యాప్తంగా 40% పట్టణాలు జీవిస్తే 60% గ్రామాలు జీవిస్తున్నారు. ఒకనాడు అంటే మన భారతీయ ఆత్మ ఎక్కడుందంటే గ్రామాల్లో ఉందని గాంధీ మహాత్ముడు అన్నాడు. మెల్లమెల్లగా ఆత్మ స్వరూపం మారిపోతుంది. ఇవాళ నగరీకరణ 2047 కల్లా 50% కంటే ఎక్కువ మంది నగరాల్లో జీవించే పరిస్థితి వస్తుంది. దీనికి చెప్పాను కదా, మొదట్లో మనకు విద్య, ఆరోగ్య, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తే వలసలు ఆగిపోతాయి, కనీసం వలసలు కంట్రోల్ అవుతాయి. కానీ హైదరాబాద్ నగరాల్లో రోజుకు 5,000 కుటుంబాలు వలస వచ్చేస్తున్నారు కొత్తగా. మరి వీళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడం కష్టం కదా. అంటే మనకు పౌర సౌకర్యాలు, ముఖ్యంగా రోడ్లు, అట్లాగే వీధి లైట్లు, మురికి కాలువలు, ఇట్లాంటివన్నీ మన మంచినీళ్ళు, ఇవన్నీ కల్పించాలంటే ఎప్పటికెప్పుడు ప్రభుత్వాలకు సవాలే ఉన్నది. కనుక ఈ సవాలు అధిగమించాలంటే ప్రధానంగా చేయాల్సిన పని పట్టణీకరణ మెల్లగా ఆపుకుంటూ రావాలి. దానికి నేను చెప్పిన 3 కూడా అంటే గ్రామీణ ఆర్థికాన్ని బాగా పటిష్టం చేయడం, దానిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మనకు రూరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావడం, అట్లాగే మనకు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడం, అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే నగర విస్తీర్ణాలు తగ్గి మెల్లమెల్లగా పల్లెలకు మళ్ళీ పోదామనే పరిస్థితి రావాలి. ఎవరైనా చైనాలో ఇదే జరిగింది, పల్లెలకు పోదామని చెప్పి మళ్ళీ గ్రామాలకు తరలండి అని చెప్పి. మన దగ్గర కూడా ఇప్పుడు ఏంటంటే గ్రామాలన్నీ బోసిపోతున్నాయి. పాత ఊళ్ళు అయితే పూర్తిగా కొన్ని ఊళ్ళు చూస్తే మనకు ఏడుపు వస్తుంది, అంటే మొత్తం అంతా పోయిన సందర్భం చూస్తాం మనం. కానీ మెల్లమెల్లగా పట్టణాల వైపు ప్రజలు పోవడానికి 3 కారణాలు, ఏది విద్య, వైద్యం, ఉపాధి కల్పన కనుక ప్రభుత్వాలు ఎక్కడికక్కడ చిన్న పరిశ్రమలు కానీ చిన్న ఉపాధి అవకాశాలు కల్పించి ఎంఎస్ఎంఈలు పెట్టి అక్కడ ఆ గ్రామంలో స్థానికంగా వాళ్ళు బతికే పరిస్థితి తీసుకొస్తే ఎవరు కూడా కన్న తల్లిని ఉన్న ఊరిని విడిచిపెట్టిపోదాం అనుకోరు. జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ముసలి వాళ్ళు, ముదుక వాళ్ళు ఏమో ఊళ్ళలో ఉంటున్నారు, పనిచేసే యువత అంతా పట్టణాలకు వస్తున్నారు. ఇంకా కొంచెం పని చేద్దాం అనుకున్న వాళ్ళు పట్టణం నుంచి నగరం వైపు వస్తున్నారు. అంటే
పొట్ట కోసం శ్రీశ్రీ గారి కవిత వస్తుంది. కష్టపడి నగరాలకు వస్తున్న పొట్ట కోసం వచ్చే దాని గురించి ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు ఎన్నడో కవిత రాశారు. అందుకని నేను ఏమంటున్నానంటే ఇది పోవాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇప్పుడు అంతా కేంద్రీకరణ అయిపోతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అన్ని అవకాశాల గనిగా పట్టణాలు ఉంటాయి, నగరాలు ఉంటాయి. కానీ అన్ని అవకాశాలు అక్కడే ఉండడం వల్ల ఈ కేంద్రీకరణ జరుగుతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ కానీ ఇంకా రకరకాల పర్యావరణ సమస్యలకు కానీ అట్లాగే రేపు పొద్దున నేను చెప్పిన ఢిల్లీ లాంటి కాలుష్య నగరంగా మారే పరిస్థితి కాకుండా కాలుష్య కారకాలుగా నగరాలు మారకుండా ఉండాలంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట విస్తరణకు అవకాశం ఉంది. కానీ లేని చోట ఏం చేయాలి? ఒకటి. రెండవది జిల్లా కేంద్రాలు ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణలో పాత 10 జిల్లాల ఉమ్మడి జిల్లాల కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి తరలవచ్చు. అక్కడి నుంచి దాదాపు 119 తాలూకాలు, ముఖ్యంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రాలు అక్కడికి పరిమితం చేసినాం అనుకోండి, అప్పుడు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు తక్కువ అవుతారు. అంతేందుకు మనకు అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇళ్ళు దొరికినాయి అనుకోండి, అప్పుడు ఎక్కడికక్కడ ఉంటారు కదా. అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే గతంలో హౌసింగ్ బోర్డుల ద్వారా తాలూకా కేంద్రాల్లో అనేక ఇళ్ళు నిర్మించి ఇచ్చేది, ఇవన్నీ చూసాము. ఇప్పుడు అవన్నీ పోయినాయి కనుక నగరీకరణ ఆపాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నమస్కారం.